రీసెంట్గా జరిగిన నంద్యాల బాలిక ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చాలా భిన్నోపవాదనలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాళ్ళని నరికేయండి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి, చాలా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఎవరిని శిక్షించాలి, వాళ్ళ పని చేయడానికి ప్రభావితం చేసే అంశాలు ఏంటి, వాళ్ళు పెరిగే అట్మాస్ఫియర్ ఎలాంటిది, తల్లిదండ్రులు శిక్షించాలా, గురువులను శిక్షించాలా, సమాజాన్ని శిక్షించాలా, లేక మొబైల్ ఆర్ సోషల్ మీడియాని శిక్షించాలా, అసలు ఎవరిని శిక్షించాలి అనే అంశంపై ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో నాకున్న పరిధి దాటి మరీ మాట్లాడుతున్నా, ఎవరికైనా అభ్యంతరం ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు కొంచెం ఓపెన్గా మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి వ్యక్తిలో ఒక అపరిచిత క్యారెక్టర్ అనేది ఉంటుంది, మీలోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. అది తల్లిదండ్రుల భయం వల్ల, సమాజంలో ఏమైనా మనకి చెడ్డ పేరు వస్తుందనే భయంతో మనమైతే అపరిచిత క్యారెక్టర్ అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ఈ ఇన్సిడెంట్లో ఈ ముగ్గురు పెరిగే వాతావరణం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ తిరుగుండే ఫ్రెండ్స్ కావచ్చు, చాలా ప్రభావితం చేసి ఉంటాయి. ఇలాంటి ఆలోచన ఒక అమ్మాయిని సెక్చువల్గా ఆ కోరికతో చూసాడంటే ఆ పని చేయడానికి ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో పేరెంట్స్ది పాత్ర ఉంటుందండి, ఒక 50%, 30% సోషల్ మీడియా ఉంటుంది, 20% సమాజం ఉంటుంది, స్కూల్ కూడా ఒక కారణం అయ్యి ఉంటుంది. ఫస్ట్ తల్లిదండ్రులండి. మన మధ్యతరగతి ఫ్యామిలీలో చిన్న ఇల్లులు, ఒకే రూమ్లో ఒక ఫ్యాన్ కింద అందరం పడుకోవడం, కొన్ని సందర్భాల్లో నైట్ టైం పేరెంట్స్ ఇంటిమేషన్ అయిన టైం, పిల్లలు పడుకున్నారు కదా అని మనం నైట్ టైం ఇంటిమేషన్ అవుతూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు మేల్కొని ఉంటారు, మీరు చేస్తుంది వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా ఇంకెక్కడైనా ఏమైనా చెయ్యాలనే ఆలోచన ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, పిల్లలు మినిమం 13 దాటిన తర్వాత మనము ఈ సెక్షువల్గా కలడాన్ని పేరెంట్స్ తగ్గించాలి. లేకపోతే పిల్లల్లో ఆ కోరిక అక్కడితోనే ప్రారంభం అవుతుంది. మధ్యతరగతి ఫ్యామిలీలు కదా, మనకు సపరేట్ రూమ్లు ఉండవంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు లేనప్పుడు ఏమైనా చేయండి, కానీ ఉన్నప్పుడు పడుకున్నారు కదనే భ్రమలో మీరు చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తారు, అలా మీ సంభాషణలు వింటారు, వాళ్ళకు కూడా ఆ థాట్ అనేది వస్తుంది, రేపు ఎవరి మీదైనా ట్రై చేద్దామా అనే ఆలోచన వస్తుంది. ఇది కూడా ప్రభావితం చేస్తుంది. ఇంకా సమాజం అండి, వాడి చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని ఫోన్లో అనేక వీడియోస్ చూసి వాటిపై డిస్కషన్లు, సమాజంలో జరుగుతున్న ఇల్లీగల్ రిలేషన్ గురించి డిస్కషన్స్, ఆ అమ్మాయి ఎలా అంట, ఈ అమ్మాయి ఎలా అంట, ఈ ఆంటీ వాళ్ళతోనంట, ఇది కూడా ప్రభావితం చేస్తుంది. అక్కడున్న పెరిగిన మనుషులు మాట్లాడే విధానం. నెక్స్ట్ అండి స్కూల్ టీచర్స్ అండి. పాఠాలతో పాటు విద్యార్థులకి కనీసం మోరల్ ఎథిక్స్, ఏది తప్పు, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, అది చేస్తే ఏం జరుగుతుంది, తర్వాత నీ లైఫ్ ఏంటి, కనీసం అలాంటి క్లాసులైనా చెప్తే కొంచెమైనా మారుతారు కదా. ఇలాంటి సంఘటనలు జరగకుండా అవుతాయి కదా. స్కూల్లో ఎంతసేపు క్లాసుల్లో అయినా ఫలానా తప్పు చేస్తే ఇలా ఉంటుంది, నీ లైఫ్ మొత్తం పాడైపోతుంది, ఇవి కదా నేర్పించాలి. వన్ ఆఫ్ ద రీజన్ టీచర్లు కూడా కారణం ఈ ఇన్సిడెంట్లో సోషల్ మీడియా ఆర్ మొబైల్. సోషల్ మీడియా కూడా కీలక పాత్ర అయితే పోషిస్తుందండి, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడానికి ప్రభావితం చేస్తాయి. ఇన్స్టా రీల్స్లో, క్రోమ్ వీడియోస్లో, పాటల్లో, మనం అనుకుంటున్న మీమ్స్లో కూడా చాలా రకాల బూతులు, ఫ్యామిలీ షోస్తో చెప్పే డబుల్ మీనింగ్స్, డైలాగ్స్, ఇవన్నీ ప్రభావితం చూపిస్తే వాడు చేయకుండా ఉంటాడా చెప్పండి? మీలోనూ నాలోనూ ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది, కానీ అదొక సర్టన్ లిమిట్లో ఉంటుంది. కానీ లిమిట్ వాళ్ళు క్రాస్ చేసి అంతలా చేశారంటే ఎంత ప్రభావం పెడితే కానీ వాళ్ళు అంత దానికి దిగలేదు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చంపేస్తూ లేకపోతే ఉరిదీసేస్తూ ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటే చంపేయండి. ఇలాంటి సంఘటనలు జరగవని గ్యారంటీ ఉందా చెప్పండి? ఇంకా సమాజంలో అలాంటి మైండ్ సెట్తో ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు. ఫస్ట్ వాళ్ళు కదా మనం మార్చాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా వీళ్ళని చంపేస్తే మనకేదో బాగుపడిపోద్ది అంటే అది అవాస్తవం. అది వాళ్ళు పెరిగే అట్మాస్ఫియర్లో అలాంటి వాతావరణం మనం కల్పించాం, లిటరల్గా మనం చేసాం. అందులో మీ పాత్ర కూడా ఉంది, తల్లిదండ్రుల పాత్ర ఉంది, సమాజం పాత్ర ఉంది, సోషల్ మీడియా పాత్ర ఉంది, ఇంక్లూడింగ్ వాళ్ళ స్కూల్ టీచర్స్ పాత్ర కూడా ఉంది. వీళ్ళను కూడా శిక్షించాలి. వాళ్ళు ఒక మృగంలా తయారయ్యారంటే ఇన్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే తయారవకుండా ఎలా ఉంటాడండి చెప్పండి? ఈ రోజుల్లో సినిమాల్లో క్రైమ్ చేసి ఎలా తెప్పించుకోవాలనేది
మూడో తరగతి పిల్లడికి కూడా తెలుస్తుందండి. సినిమాల ప్రభావితం. చంపేసి ఎక్కడో నదిలోనూ ఇంకెక్కడో పెట్టేశాడు చెప్పడు. ఎందుకంటే వాడు మైండ్ సెట్ అనేది చాలా పీక్ హైట్ ఏమంటారు సర్టన్ డిగ్రీ దాటేసింది, ఆ లిమిట్స్ అన్నీ దాటేశాయి. వాడు అంత ఘాతకానికి దిగాడు అంటే వాడి మైండ్ సెట్ ఏ లెవెల్లో ఉంది. ఇప్పుడు సాక్ష్యం లేకపోతే వీళ్ళు నన్ను ఏం చేయలేరు. సోషల్ మీడియా, సినిమాలు వాడిపై ఎంత ప్రభావితం చూపించిందో. ఒక నేరం చేశాడు, వాడు ఎలా తప్పించుకోవాలో కూడా వాడికి తెలిసిందంటే వాడు ఈ మైండ్ సెట్తో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఏదో నరికేయండి, కాల్ చేయండి అంటే సరిపోదు. వాడి చుట్టూ ఉన్న పరిసరాలని, పెరిగే అట్మాస్ఫియర్ని ఒకసారి ఒక టీంతో ఎనాలిసిస్ చేసేసి వాడు తిరిగే ఫ్రెండ్స్ ఏంటి, ఇంకా అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్లో ఇంకెవరైనా ఉన్నారా ఆ మైండ్ సెట్తో, వాడు స్కూల్లో ఏం చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో పొజిషన్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారు, వీటిపై రీసెర్చ్ చేయండి అయ్యా. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఈ టైప్లో ఉండే పెరిగే పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు సమాజానికి హానికరం. వీళ్ళకి ఏదో స్కూల్లో ఒక సపరేట్ క్లాసులు లాంటివి కండక్ట్ చేసేసి వీళ్ళ మైండ్ సెట్ మార్చే క్లాసులు ఏవో పెట్టండి అయ్యా. ఇంకా వీడియో కన్క్లూజన్ వచ్చేసరికి అయితే ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకా జరగవా అంటే మన భారతదేశంలో పుష్కలంగా జరుగుతాయి. దానికి మనం కూడా ప్రోత్సహిస్తున్నాం కదా సోషల్ మీడియాలో. అండ్ మన చుట్టూ ఉండే పరిసరాలు అండ్ సినిమాలు, మనకున్న పోన్న సైట్లు, వీటి ప్రభావం ఇంతటితో ఆగుతుందంటే ఆగదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతాయి, ఆపలేరు కూడా.